ప్రజెంట్ జగన్ పరిపాలన అయితే పర్లేదు, నో ప్రాబ్లం అందులో. కాకపోతే ఇంకా బెటర్గా చేస్తే బాగుండేది అనిపిస్తుంది అంతే. ఇంకేం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని. యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, కానీ అంతేం ప్రజెంట్ అయితే అంత బయట వాళ్ళు అంత చూపించట్లేదు పవన్ కళ్యాణ్ మీద మరి. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది కదా అన్న, ఎలా ఉండబోతుంది అంటారు ఎన్నికలు? టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాం మేము. ఒకవేళ టీడీపీ కానీ గెలిచేటట్టుంటే పవన్ కళ్యాణ్ ఛాన్సెస్ బాగుంటాయి, కొద్దిగా ఎక్కువ ఉంటాయి, కొద్దిగా పవన్ కళ్యాణ్కి హెల్ప్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం. ఈ ఎలక్షన్స్ కాకపోయినా వచ్చే ఎలక్షన్స్కైనా కొద్దిగా తనకు ప్లస్ అవుతుంది. ఓకే, అంటే గతంలో చూసుకున్నట్టయితే కనీసం పవన్ కళ్యాణ్ గారు వారు పోటీ చేసిన స్థానం కూడా గెలవలేదు కదా, అంటే ఇప్పుడు గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. గెలిచే అవకాశం అంటే మా వరకు అయితే ఫ్యాన్స్ వరకు అయితే ఉన్నారు, మరి పొలిటిక్స్ వరకు ఏమో మరి చూడాలి, ఇంకా ఈ ఇయర్ చూడాలి మా వరకు. సో పర్లేదు, జగన్ ప్రభుత్వం బాగానే ఉంది అంటున్నారు కదా. సో ఇన్ కేస్ జగన్ది ప్రభుత్వం ఇలా ఉండుంటే ఇప్పుడు ఎంతోమంది యువత ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు కదా, ఏ విధంగా చెప్పుకోవచ్చు? అంటే డెవలప్మెంట్ లేదనుకోవాలా, లేదంటే జస్ట్ ఈ ఫ్రీ స్కీమ్స్ ఒకటే ఉండే, ఐటీ సెక్టర్ డెవలప్ లేదు? ఐటీ సెక్టర్ అయితే డెవలప్మెంట్ తక్కువ ఉందన్న, పూర్తిగా డెవలప్మెంట్ అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఉండేది. జగన్ ఏంటంటే గవర్నమెంట్ పరంగా తెచ్చాడు, ఈ వాలంటీర్స్ అని చెప్పి ఇవన్నీ చెప్పి తెచ్చాడు, కానీ అంతకు మించి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు జగన్ మీద. ఇంకా ఐటీ సెక్టర్ ఏదైనా ఇంకా బాగా చేస్తే బాగుండేది. వైజాగ్ అయితే డెవలప్ చేస్తున్నారు కానీ అంతేం లేదు, ఓన్లీ ఫర్ క్లీన్ సిటీ అని ఉంది, ఒక 3rd ప్లేస్లోనూ 4th ప్లేస్లోనూ, అంతవరకే కానీ ఇంకేం లేదు బ్రో. అంటే ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి అన్నారన్న, ఇప్పటికి ఏది లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక రాజధాని లేనిది ఉంది అని చెప్పుకోవాలంటే ఆంధ్రాని అని చెప్పుకుంటారు. డిక్లేర్ చేశారు అమరావతి అని రీసెంట్గా. అది మరి వాటి ప్లానింగ్ తను ఏమనుకొని చేశారు జగన్ గారు, మరి మనకంతే అంత ఐడియా లేదు, మరి చూడాలి ఏంటంటే. నెగిటివ్ అనే చెప్పుకోవాలి. ప్రజెంట్ అయితే అమరావతిని డిక్లేర్ చేశారు కదా రీసెంట్లీ, ఒక 1 month బ్యాక్. సో మేము కూడా ఇంకా పర్లేదు. ఓకే అన్న, ఇన్ కేస్ మీరు అన్నట్టు టీడీపీ జనసేన పొత్తు వస్తుంది కదా, ఇన్ కేస్ టీడీపీ ఈ యొక్క జనసేన అధికారంలోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఎలక్షన్స్ వరకు చూడాలి బ్రో, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి తను రావాలని, మరి చూడాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలనుకుంటారన్నా, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఎలా ఉండాలని చెప్పుకోవచ్చు? క్వాలిటీస్ అంటే ఏం లేదన్న, జనాన్ని బాగా చూసుకోవాలి, కంపెనీస్ కదా, యువతకి కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి ఎక్కువగా, అంతే దాని వరకు. ఇన్ కేస్ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏ సెక్టార్ని కానీ దేన్ని డెవలప్ చేస్తే మేబీ మన స్టేట్ కానీ మన ఇండియా కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఏమని చెప్తారన్నా? డెవలప్మెంట్ అయితే ప్రజెంట్ ఏదైనా సరే ఐటీ సెక్టర్ మామూలుగా అయితే బయట కంపెనీస్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ హైరింగ్ తక్కువ ఉంది, కానీ కంపెనీస్ వస్తేనే ఏదైనా సరే సెక్టర్ బాగుంటుంది ఎక్కడైనా సరే, అది నా ఒపీనియన్ నా వరకు. అన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే బాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలుకి పంపారు కదా, ఆ సిచ్యువేషన్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే అంటే గతంలో జగన్ గారు కూడా జైలుకి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది, అంటే దానికి రివెంజ్గా జరిగిందని చెప్పుకోవచ్చు అంటారా, లేదంటే నిజంగానే బాబు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఏదో తప్పు చేశారంటారా? మరి నాకేదో అంత ఐడియా లేదు దాని మీద.